హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ కనకదుర్గా నగర్లో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో ఒక మంచి 3 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఇవి మొత్తం 5 ఫ్లోర్స్ అండి. దీంట్లో అయితే ఒక 3 ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి, 2 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఆ ఫ్లాట్ అనేది చూపిస్తాను. ఇక్కడైతే మనకి స్టేర్ కేస్ అది ఇక్కడ వస్తుందండి. కంప్లీట్ గ్రానైట్ స్టెప్స్ ఎస్ఎస్ రైలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లిఫ్ట్ అయితే ఇక్కడ వస్తుంది, లిఫ్ట్ వర్క్ అది జరుగుతుంది. ఇదంతా కూడా అందరికీ సంబంధించిన కామన్ స్పేస్ అండి. అలాగే సీలింగ్ వర్క్ అది కూడా గమనించారు కదా, WPVC మెటీరియల్ యూజ్ చేసి చేయించారు. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మనం ఒక గేట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది. అలాగే సెక్యూరిటీ సిస్టమ్ పరంగా కూడా మనకి CC కెమెరాస్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఫ్లాట్ సిట్అవుట్ వస్తుందండి. ఈ సిట్అవుట్ ఏరియా కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చండి. WPVC మెటీరియల్ యూజ్ చేసి సీలింగ్ లైట్స్ అవి కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం ఫ్లాట్ దగ్గరికి వస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మంచి టేక్ వుడ్ యూజ్ చేయించి ఆల్రెడీ సింహద్వారం అంతా కూడా డోర్ అంతా కూడా తయారు చేయించారు. సో ఈ డోర్ డిజైన్ అది కూడా చూడొచ్చు ఒకసారి. అలాగే పక్కన కూడా ఫుల్ లెంత్ విండో ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి. ముందుకైతే మనకి లివింగ్ రూమ్ అయితే చూపిస్తున్నానండి. అంతా కూడా లివింగ్ స్పేస్ వస్తుంది. సో ఇక్కడ టీవీ యూనిట్ అది ఇక్కడ చేస్తున్నారండి. దీంట్లో మొత్తం 5 ఫ్లోర్స్ చెప్పే కదండి. దీంట్లో సెకండ్ అండ్ ఫోర్త్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ సోల్డ్ అవుట్. ఇది కస్టమర్ చాయిస్ ప్రకారం ఈ ఫ్లాట్కి డిజైన్ అయితే చేస్తున్నారు. సీలింగ్ లైట్స్ అంతా కూడా మీరు చూడొచ్చు, ప్రొఫైల్ లైట్స్ అన్నీ. అలాగే వీళ్ళు ఏసీలు పెట్టుకోవడానికి వీళ్ళే కన్సీల్డ్ ఏసీ లైన్స్ మొత్తం వీళ్ళే ఇచ్చేస్తున్నారండి, మళ్ళీ మనం వచ్చాక డిస్టర్బ్ చేసుకోకుండా ఉండడానికి. నెక్స్ట్ ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాము. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ కింద వస్తుందండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ కింద వస్తుంది. అలాగే ఇక్కడ సీలింగ్ వర్క్ కూడా చూడొచ్చు ఈ ఏరియాలో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేవాడికి మనకి పూజ గది సపరేట్గా వచ్చిందండి. ఇది పూజ గది వచ్చింది. దీనికి డోర్స్ అవి కూడా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఇదంతా కూడా చెప్పే కదండి మనకి డైనింగ్ స్పేస్ అని. ఇదంతా కూడా క్రాకరీ యూనిట్ అది వస్తుంది. ఇక్కడ కూడా మనకి కన్సిల్డ్ ఏసీ లైన్స్ ఇచ్చేసారు. ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. సో ఇది ఓపెన్ కిచెన్ స్టైల్. ఇదంతా కూడా మనకి కిచెన్ వచ్చింది. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. చిమ్నీ ప్రొవిజన్ కూడా చక్కగా స్పేస్ అది వదిలేరు. ప్లగ్ పాయింట్స్ అన్నీ చూడొచ్చు. చాలా చక్కటి డిజైన్ అయితే చేయించడం జరిగింది. నెక్స్ట్ వాష్ ఏరియా వచ్చేపాటికి ఈ సైడ్ వచ్చిందండి. వాష్ ఏరియా చూడొచ్చు. మనకి ఆ చివరి వచ్చేపాటికి డిష్ వాషర్కి వాషింగ్ మిషన్కి కూడా ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. అటు ఇటు కూడా గోడలకి టైల్స్ అవి ఇచ్చేసారండి. ఇక్కడ కూడా సీలింగ్కి మనకి WPVC మెటీరియల్ యూజ్ చేశారు. సో నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇది వచ్చేపాటికి మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. సీలింగ్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్ అంతా కూడా ఎక్కడెక్కడ నెసెసిటీ ఉన్నాయో చాలా చక్కగా చేయించారు డిజైన్ సీలింగ్ వర్క్లో. అలాగే ఇక్కడ వచ్చేపాటికి మనకి టీవీ యూనిట్ వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే అండి, మనకి రూమ్ స్పేషియస్గా ఉండడం కోసం మనకి వాకింగ్ క్లాజెట్, వార్డ్రోబ్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల బెడ్రూమ్ చాలా చక్కగా స్పేషియస్గా ఉంటుంది. అలాగే దీనికి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ అటు వచ్చిందండి. వాల్ టైల్స్ కూడా చూడొచ్చు, పై వరకు ఫిక్స్ చేశారు. శానిటరీ ఫిట్టింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసాం కదా. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. కిడ్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేపాటికి మన కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ వర్క్ అది జరుగుతుంది. కిడ్స్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ ఈ సైడ్ వచ్చింది. అలాగే కన్సిల్డ్ ఏసీ లైన్స్ అంతా ఈ సైడ్ ఇచ్చారండి. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. దీనికి వచ్చేపాటికి ఒక బాల్కనీ వచ్చింది. ఇక్కడ మనకి ఫ్రెంచ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. ఆ బాల్కనీ కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిన బాల్కనీ అండి. రోడ్ సైడ్ వచ్చింది.
సీలింగ్ వర్క్ కూడా గమనించవచ్చు. WPVC మెటీరియల్ విత్ ప్రొఫైల్ లైట్స్ అవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అయితే చూసాం కదండి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దాము. థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూము అయితే ఇది మొత్తం 3 బెడ్రూమ్స్ కదండి. ఫస్ట్ మాస్టర్ అక్కడ వచ్చింది, సెకండ్ కిడ్స్ బెడ్రూము, నెక్స్ట్ థర్డ్ బెడ్రూము. ఈ సైడ్ అంతా కూడా మనకి డైనింగ్ స్పేస్, పూజ గది, కిచెన్ అన్నీ ఇలా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇటు వెళ్ళిపోతే కనుక మనం లివింగ్ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇది థర్డ్ రూమ్ అన్నా కదా, ఇది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేప్పటికి వార్డ్రోబ్స్ ఇక్కడ వచ్చినాయండి. సో టోటల్ వార్డ్రోబ్ యూనిట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీనికి వచ్చేప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. సో 3 బెడ్రూమ్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. సో చాలా చక్కగా ఉందండి ఈ 3 BHK స్టాండర్డ్ ఫ్లాట్ అయితే. మంచి ప్రీమియం సెగ్మెంట్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వచ్చింది. లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్. కనకదుర్గా నగర్ అంటే కరెన్సీ నగర్ పక్కన వస్తుంది ఇది లొకేషన్ వచ్చేపాటికి. ఇది టోటల్ SFT వచ్చేపాటికి 2000 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1690 SFT వస్తుంది. UDS వచ్చేపాటికి 58 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 1,10,00,000 చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ అన్నీ చేయించేస్తారు. ఇలా ప్రొఫైల్ లైట్స్ అన్నీ ఇలా ప్రొవైడ్ చేస్తారు. మీరు కన్సిల్డ్ AC లైన్స్ కూడా చూశారు కదండి. సో బిల్డరు ఎక్కడెక్కడ ప్రికాషన్స్ తీసుకోవాలో అన్నీ తీసుకున్నారు. ఎందుకంటే మళ్ళీ వచ్చే క్లయింట్ గోళ్ళవి కూడా పగల కొట్టకూడదు, పాడవకూడదు అనే ఉద్దేశంతో అన్ని రకాల ప్రికాషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో మంచి ప్రాజెక్ట్ అండి. మొత్తం ఈ 5 ఫ్లోర్స్లో 2 ఫ్లోర్స్, సెకండ్ అండ్ ఫోర్త్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయితే చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది మన కస్టమర్స్ అందరూ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.